మిగిలిన అప్డేట్స్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక మలుపైన ఇది. ప్రజా రవాణా రంగంలో సంచలన నిర్ణయమా? తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఎల్ఎన్టీ నుంచి హైదరాబాద్ మెట్రో రైలును స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ సంస్థగా మార్చి ప్రజల సౌకర్యార్థం నడుపుతామంటోంది ప్రభుత్వం. కానీ ఇది ప్రజల కోసం తీసుకుంటున్న నిర్ణయమా లేదా ఆర్థిక భారం పెంచాడుగా అన్న ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఖజానా ఖాళీగా ఉందని ప్రతిపక్షాలు ఎప్పటి నుంచో విమర్శలు చేస్తుంటే ఇప్పుడు మెట్రో బాధ్యతలు తీసుకుంటే ఎలా నడిపిస్తారని నిలదీస్తున్నాయి. ఇక ఈ నిర్ణయం వెనుక అసలు లెక్కలేంటి, రాజకీయ ప్రయోజనాలేంటి? తెలంగాణ కేబినెట్ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయం ప్రభుత్వ వర్గాల్లో కీలకంగా మారింది. హైదరాబాద్ మెట్రో నగర ప్రజలకు వెన్నుముక లాంటి రవాణా వ్యవస్థ అయితే ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తున్న ఈ మెట్రోపై ప్రభుత్వానికి పూర్తి స్థాయి నియంత్రణ లేదన్నది ఎప్పటి నుంచో ఉన్న వాదన. అందుకే ఎల్ఎన్టీ నుంచి మెట్రోను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ రంగ సంస్థగా మార్చాలన్నది ప్రభుత్వ ఆలోచనగా చెబుతున్నారు అధికారులు. టికెట్ ధరలు తగ్గించడం, ప్రజలకు మరింత చౌకగా సేవలు అందించడం, మెట్రో విస్తరణను వేగవంతం చేయడం ఇవన్నీ ప్రభుత్వ లక్ష్యాలుగా వివరిస్తున్నారు. ఇక లాభ నష్టాల కంటే ప్రజా ప్రయోజనమే ముఖ్యమని ప్రభుత్వం గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తోంది. మెట్రో ఒక వ్యాపారం కాదు, ప్రజాసేవ అంటోంది ప్రభుత్వం. అయితే ప్రభుత్వం చెప్పేదానికి ప్రతిపక్షాలు తీవ్రంగా కౌంటర్ ఇస్తున్నాయి. ఖజానాలో డబ్బులే లేవంటారు, జీతాలు పథకాలకే ఇబ్బందులు అంటారు. అలాంటప్పుడు వేల కోట్ల భారం ఉన్న మెట్రోను ఎలా నడుపుతారు అని ప్రశ్నిస్తున్నారు. ఇది ప్రజా ప్రయోజనం కంటే రాజకీయ ప్రయోగమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక నష్టాల్లో ఉన్న సంస్థను ప్రభుత్వం భూజానా అయితే వేసుకుంటే భారం చివరకు ప్రజల మీదే పడుతుందని ప్రతిపక్షాలు హెచ్చరిస్తున్నాయి. మెట్రోను స్వాధీనం చేసుకోవడం ద్వారా ప్రభుత్వానికి ఆర్థిక ప్రయోజనం ఏంటి, లేదా ఇది రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న రాజకీయ నిర్ణయమా అన్న అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఈ నిర్ణయం నిజంగా అమలవుతుందా లేదా కేబినెట్ చర్చల వరకే పరిమితం అవుతుందా? ప్రజలకు లాభమా లేదా ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతుందా? తెలంగాణ రాజకీయాల్లో ఈ మెట్రో నిర్ణయం ఇంకెన్ని వాదోపదాలకు అయితే దారితీస్తుందో వేచి చూడాల్సిందే. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్, స్పెషల్ కరెస్పాండెంట్ రామకృష్ణ అయితే అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఫాతిమా, ఏదైతే నిన్న తెలంగాణ కేబినెట్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి కేబినెట్ కి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే మెట్రో ఏదైతే ఉందో మెట్రోకి సంబంధించి ఎల్ఎన్టీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి మెట్రోకి సంబంధించి కూడా ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటి వరకు ఎల్ఎన్టీ ఆధ్వర్యంలో ఉంది. సో దానికి సంబంధించి గైడ్ లైన్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. ఏదైతే ఇప్పటికీ ఎల్ఎన్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి మెట్రో భారీ నష్టాల్లోనే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఏదైతే ప్రభుత్వం ఆధీనం తీసుకుంటే కొంత ప్రజలకు ఏదైతే టికెట్ ధరలు కావచ్చు, ఇతర అన్ని కూడా తగ్గనున్నాయని ప్రభుత్వం భావిస్తుంది. ఏదైతే సమయం కూడా కొంచెం ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు ప్రభుత్వ ఆధీనంలో ఉంటే అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ప్రభుత్వ దానికి సంబంధించి వాదన ఇది. సో ప్రతిపక్షాలు చెప్పేటువంటి వాదన ఏ విధంగా ఉందంటే, ఇది కావాలని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం సంక్షేమం కావచ్చు, అభివృద్ధి నిధులకు సంబంధించి కూడా నిధులు లేని డబ్బులు లేవని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఎలాంటి వేల కోట్లు ఏదైతే లోటు బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఎలాంటి ఏదైతే మెట్రోకి సంబంధించి ఎలా తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. కావాలని చెప్పేసి ప్రభుత్వం ఇది రాజకీయ కుట్రలో భాగంగానే మెట్రోను కూడా స్వాధీనం చేసుకోవాలని నిర్ణయం కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ఏదైతే రానున్న రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయో ఆ ఎలక్షన్స్ లో కూడా ఇదొక ఏదైతే బూచిగా చూయించి ఎలక్షన్ సంబంధించి ఓట్లు దండుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది తప్ప మెట్రో ఇప్పుడు నడుస్తున్నది పద్ధతిగానే నడుస్తుంది. ప్రభుత్వం తీసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది అని చెప్పేసి ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. దీనికి సంబంధించి అధికార పార్టీ కూడా క్లియర్ గా చెప్పింది. సో ఒక ప్రతిపాదన అయితే నిన్న సంబంధించిన ఏదైతే దీనికి సంబంధించి మంత్రివర్గంలో చర్చించారో ఆ మంత్రివర్గంలో డెసిషన్ తీసుకున్నారు. ఎలాంటి ఆధ్వర్యంలో ఎప్పటి వరకు ఉంది, గైడ్ లైన్స్ ఏమున్నాయి, ఎన్ని ఇయర్స్ వరకు ఉంది అనేది కూడా కొంత అయితే ఇంకా డీటెయిల్స్ అంతా బయటకు రావాల్సి ఉంది. ఏదైతే దీనికి సంబంధించి సెకండ్ ఫేజ్ కి సంబంధించి కూడా ఏదైతే మెట్రో పనులు కూడా వేగవంతం చేయాలి అని చెప్పేసి దాదాపుగా 40,000 కోట్లకి పైగా మనీ అవసరం అవుతాయి అని చెప్పేసి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రభుత్వం ఒక ప్రతిపాదికను పంపించిన పరిస్థితి అయితే చూసాం. సో మొత్తం మీద ఇప్పటి వరకు ఉన్నటువంటి మెట్రో ఏదైతే ఉందో అది ప్రభుత్వం టేకప్ చేయాలని అయితే భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది ఫాతిమా.